హాయ్ అండి అందరికి ఈ రోజు మా ఇంట్లో అయితే కలగూర వండుతున్నా అదేనండి తోటకూర. ఇప్పుడైతే ప్రతి ఒక్కరం ఈ తోటకూర అయితే పైసలు పెట్టుకుని కొనుక్కుంటున్నాము. కానీ మేము చిన్నప్పుడు అయితే అసలు కొనుక్కునే వాళ్ళమే కాదు. ఎందుకంటే చేలకు పోయినప్పుడు మస్తు చెట్లు మొలుస్తాయి, అవన్నీ తెంపుకొచ్చుకొని వండుకునే వాళ్ళము. మేము కూడా ప్రతిసారి కొనుక్కునే వాళ్ళము, కానీ ఈసారి అయితే కొనుక్కోలేదు. ఎందుకోసం అంటే మేము కూడా పొలం కాడికి పోయినాము, వాడైతే మస్తు చెట్లు ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ తెంపుకొని వచ్చినాము. రాగానే ఇక కర్రీ అయితే వండేసిన, అందులోకి అయితే బియ్యం పిండి రొట్టెలు చేస్తున్నా. ఈ ఆకుకూర అయితే ప్రతి ఒక్కరికి హెల్త్ కి అయితే మంచిది. ఎన్ని ఆకుకూరలు తింటే అంత మంచిది. ఇంకోటి చెప్పాలంటే మనం డెలివరీ అయినాక పాలు ఎక్కువ రావాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసి కారం ఉప్పు తక్కువ వేసి అన్నంలో తింటే పాలు అనేది ఎక్కువ చేటి. నేను డెలివరీ అయినాక మాత్రం ఈ ఆకుకూర తిన్నా, దొండకాయ కూర తిన్నా, మేక పొదుగు ఈ 3 తిన్నా పాలు రావడం కోసం అని చెప్పేసి. ఆ రోజు అయితే చేనులకు పోయినాము, నైట్ దాకా ఆడనే పని అయిపోయింది. ఇంటికి వచ్చినాక అసలు మస్తు అలసిపోయినా, కానీ కూర ఫ్రెష్ ఉంది వండుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఎంత కష్టమైనా సరే కూర అయితే ఉండి రొట్టెలు అయితే చేసేసిన. అదేందో నాకు ఏదైనా తినాలనిపిస్తే ఎంత కష్టమైనా సరే చేసుకుని తింటా. ఇక వంట అంతా కంప్లీట్ అయినాక అవన్నీ తెచ్చుకుని బయట కూర్చున్నాము. ఎందుకంటే ఈ 1 వీక్ నుంచి బాగా ఉడకపోస్తుంది, చెమట అనేది వస్తుంది కాబట్టి బయట కూర్చొని తిన్నాము. ఫస్ట్ టైం ఈ సమ్మర్ వచ్చినాక. బావకైతే నేను మూత తీసి కూర వేసుకుంటుంటే స్మెల్ మంచిగా వచ్చిందట. వేడి రొట్టె పైన కర్రీ వేసుకొని ఎక్కువ ఆకుకూర పెట్టుకొని తింటే మాత్రం సూపర్ అనిపించింది. ఇంకా బయట వాతావరణానికి ఇంకా తినాలనిపించింది నాకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.